వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. ఎంతోమంది వరల్డ్ టీచర్స్ ఈ భూభాగంలో జన్మించారు. అన్ని కులాలలో అన్ని మతాలలో కూడా భగవంతుడు నేనున్నాను అంటూ జన్మించాడు. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ సాక్షాత్ మానవ అవతారాన్ని ధరించింది. ఆమె తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన కూడా మానవాకారమే. ఆ శిలను మనం ఎక్కడ మామూలుగా మనం పట్టుకున్నా కానీ మన శరీరంలాగా మెత్తగా ఉంటుందన్నమాట. అంటే మేము కూడా మానవాకారంలో ఉన్నాము తెలియజేయటానికని శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి మానవ ఆకారంలో ధరించారన్నమాట. శిలలు కాదు, మానవ ఆకారమే అనటంలో సందేహమే లేదు. ఎంతోమంది సాధువులు అవధూతలు వాళ్ళతోటి మాట్లాడి ధరించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మనందరం కూడా ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటి వాళ్ళని ఆశించాలి కూడా. ప్రయోజనం లేకుండా అసలు ఏం చేయకూడదు కూడా. ఒక పని చేసామంటే నీకు ఉపయోగం ఉండాలి, మనకన్నా ఉపయోగం ఉండాలి, ఎదుటి వాడికన్నా ఉపయోగం ఉండాలి. అసలు ఉపయోగం లేనప్పుడు ఇంకా చేయటం దేనికి? కాబట్టి మానవుడు చేసే ప్రతి పనికి కూడా ప్రయోజనం అనేటువంటిది ఉండాలి. ఎందుకని? మనం సామాన్య మానవులం, మనం బతకాలి కదా. మనం బతకాలి, 10 మందికి పెట్టాలి. కాబట్టి డబ్బులు అనేటువంటి అవసరం. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. చూడండి, సంస్కృతంలో అన్నీ ఉన్నాయి. ప్రయోజనాన్ని ఆశించకుండా చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు అని చెప్పాడు అన్నమాట. అది ప్రతి దానికి కూడా ప్రయోజనం అనేది ఉండాలి. మనకన్నా ఉండాలి, ఎదుటివాడి కన్నా ఉండాలి. ఇంకెందుకు లేకపోతే చేయటం? అయితే ఈ జ్ఞాన ప్రసూనాలు ఇవన్నీ దేనికి చెప్పడం వినడం దేనికి అనొచ్చు మీరు. దేనికి అంటే మానసిక ప్రశాంతత, అదే దాని ప్రయోజనం, అదే దాని యొక్క ప్రయోజనం. ఈరోజు ఎవ్వడు కూడా మనశ్శాంతిగా ఉన్నటువంటి వాడు ఎవ్వడు లేడు. నేను మనశ్శాంతిగా ఉన్నాను అంటే వాడే దేవుడు, వాడికి మన దండం పెట్టవచ్చు. దేవుడి కంటే కూడా ముందే వాడికి దండం పెట్టవచ్చు. మనశ్శాంతికి ఎవ్వడు కూడా లేడనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ గురువు గారు చెబుతున్నారు, అసలు దేవుడు హాయి. మనం నిద్రపోయిన తర్వాత అబ్బా హాయిగా నిద్ర పట్టింది అంటాం. గాఢ నిద్ర, నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. స్లీప్, డీప్ స్లీప్ రెండుకి చాలా తేడా ఉంది. కళ్ళు మూసుకోగానే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోయేటువంటి వాడు అదృష్టవంతుడు, వాడు ధనవంతుడు. నిద్రపోయిన తర్వాత అబ్బా హాయిగా నిద్ర పట్టింది అంటాం. ఆ హాయే దేవుడు, అంతకంటే వేరే ఏం లేదన్నమాట. నువ్వు ఆనందంగా ఉన్నావు, హాయిగా ఉన్నావు అంటే దైవత్వంతో ఉన్నావు అని. ఎప్పుడు కూడా మానసిక రోగాలతో ఉన్నావంటే నరకంతో ఉన్నావు అని. గురువు గారు నిద్రకి, గాఢ నిద్రకి, స్లీప్, డీప్ స్లీప్ అనేటువంటి దాని గురించి చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఏం చెప్తున్నారో చూడండి. గాఢ నిద్రలో తానున్నాడు అనేటువంటిది మాత్రమే తెలుస్తుంది. అంతకు మించి వివరాలేమీ కూడా తెలియదు. ఏ భేదాలు లేనటువంటి ఆ గాఢ నిద్రే మెలకువ అనేటువంటిది అవుతుంది. ఆ మెలకువ ఎవరిది కాదు, దేనిది కాదు, అది స్వయం. ఆ గాఢ నిద్రే దైవం, ఆ హాయే సుఖం, అదే జ్ఞానం, అదే మోక్షం. మనం అనుకునేటువంటి ఈ మెలకువ నిజానికి ఇది ఒక పెద్ద కళ. నిద్ర నుండి మేల్కొంటాం చూడండి, నిద్ర నుండి మేల్కొన్నామంటాం. కానీ నువ్వు అనుకుంటే నీకు నచ్చిన కళలు వస్తాయా? రావు. వచ్చిన కళ నువ్వు చూడాల్సిందే, అంతే అన్నమాట. కాబట్టి ఇందులో అన్ని భేదాలు కూడా ఉంటాయి. భేదం ఉండడమే ఇది కళ అనడానికి ప్రధానమైనటువంటి గుర్తు. ఏ భేదము తోచకపోవడమే నీవు నిజమైన మెలకువలో ఉన్నావు అనేటువంటిది గుర్తు. గాఢ నిద్రలో ఏకంగా ఉన్నటువంటి తాను అనేకం కావాలనేటువంటి ప్రయత్నమే ఇప్పుడు మనం అనుభవించేటువంటి మెలకువ అనేటువంటిది. అదే జీవితం అయింది చిట్ట చివరికి. ఈ జీవితంలో గాఢ నిద్రలోని ఏకత్వానుభవాన్ని పొందటానికి ఒకే ఒక్క మార్గం. అదేంటి అంటే, రూపాయి చిల్లరలో రూపాయి నాణ్యాన్ని వెతుకుతున్నాం. చూడండి, పావలా, అర్ధ రూపాయి వేరు చేసామనుకోండి, అవి మొత్తం రూపాయిగా మారిపోయిందనమాట. రూపాయిగా మారిపోయిన తర్వాత నా పావలా నాకు కావాలంటే ఎట్లా వస్తుందని రూపాయిలో అంతర్గతమైపోయింది. అది చిన్నపిల్లలు అంటారు కదా, చాక్లెట్ ఇచ్చి తిన్న తర్వాత మనం నా చాక్లెట్ నాకు ఇయ్యి అంటారు అనమాట.
అది మనం తిన్న తర్వాత వాడు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, నాకల్లా అదే నువ్వు నీకు ఇచ్చిందే కావాలంటాడు వాడు. ఆ విధంగా చిల్లరంతా కూడా రూపాయి అయిన తర్వాత రూపాయిలో చిల్లర ఉంటుంది, ఆ విధంగా చూడటమే అంటాడు. ఆ విధంగా ప్రపంచంలో దైవాన్ని వెతకటం మాని వ్యక్తి, ప్రపంచం, నీవు కొలిచే దైవం మొత్తం కలిపితేనే ఆధ్యాత్మికం, దైవత్వం అనేటువంటిది అవుతుంది. ఆ స్థాయికి పోతే నీకు మనశ్శాంతి, ఇంకా వేరే ఏం లేదు. ఆ స్థాయి పోవటమే కష్టం. అస్ఖలిత బ్రహ్మచర్యం గురించి ప్రస్తావన వచ్చింది ఒకసారి, దాని గురించి చెప్తున్నాడు. వీర్యస్ఖలనంతో పోయేటువంటి జ్ఞానం అసలు అది జ్ఞానమే కాదు అని అంటాడు అనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇది ఒక కళ, ఇదంతా కూడా ఒక కళ అంటారు కదా, అది తేలకనే ఇది కళ అన్నాను అంటాడు. అంతా దైవ స్వరూపమే. మరి హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి ఇక్కడ? అది అంతా దైవ స్వరూపమే అన్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ధనవంతుడు పేదవాడు, వికలాంగుడు, మాట్లాడేటువంటి వాడు, మోగవాడు, చెవిటివాడు, మరి ఇవన్నీ కూడా ఎందుకున్నాయి అంటే చెప్తున్నాడు. సముద్రంలో నీళ్ళుంది, గంగాళాన్ని తీసుకుపోయి ఆ సముద్రం నీటితో ముంచాం. కానీ గంగాళంలో ఉన్నటువంటి నీరు సముద్రపు నీరే, సముద్రంలో ఉన్నది సముద్రపు నీరే. కానీ గంగాళంలో ఉన్నటువంటి ఈ నీటికి తిమింగలాలు కానీ, ఓడలు కానీ, నౌకలు కానీ ఇవన్నీ ఉంటాయా? ఉండనే ఉండవు. ఆటుపోట్లు అనేటువంటివి గంగాళంలో ఉన్నటువంటి నీటికి ఉండవు, దానికి ఉంటాయి సముద్రానికి. కానీ అదేవిధంగా రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఇలాంటి వాళ్ళందరూ కూడా సముద్రపు నీటితో ఉన్నటువంటి గంగాళాల లాంటి వాళ్ళు. అది వాళ్ళు అంతే. సాధారణులు, మహనీయులు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా దైవ స్వరూపాలే అని చెప్తాడు. ఒక మిషన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ మిషన్ ఉంది, ఈ మిషన్లో కదిలేటువంటి వస్తువులు ఉన్నాయి, కదలనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. కదిలే వస్తువులు, కదలని వస్తువులు ఉంటేనే అది మిషన్ అవుతుంది. అదేవిధంగా జీవులలో కూడా అన్ని రకరకాల వాళ్ళు ఉంటేనే జీవితం అనేటువంటిది అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సముద్రంలో ఉన్నటువంటి పాత్రల లోపల బయట సముద్రమే ఉన్నట్లు దైవంలోనే సకలము ఉండటమే పరిపూర్ణత్వం. సముద్రం సదా ఏకవచనం. అది నామరూపాలకు ప్రాధాన్యత ఇస్తే పాత్రలుగా ఉంటాం, నామరూపాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సముద్రంగా ఉంటాం అని అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటువంటివి ఉన్నాయి. ఇవి జాగ్రత్త స్వప్నాలను అవస్థలు అనాలి. అవస్థలు పడుతున్నాం కాబట్టి నిద్ర అనేది కూడా అది అవస్థ కానే కాదు. నిద్ర అనేది స్వయం, నిద్ర అనేది స్వరూపం, నిద్ర అనేటువంటిది ఆనందం, గాఢ నిద్ర అనేది పరమానందం. నిద్రలో జీవుడు ఉండి తెలియకపోవడం కాదు, జీవుడు లేక తెలియకపోవడమే, అదే గాఢ నిద్ర అనేటువంటిది అవుతుంది. మనకు వచ్చేటువంటి కళలలో నీకు నచ్చిన కళను నువ్వు చూడలేవు, అంతేగా, నీకు ఏ కళ వస్తే అది చూడాలి అంతే. మంచం మీద ఉంది నీ శరీరం, నిన్ను ఎవడో కొడుతున్నట్టు, తిడుతున్నట్లు, నువ్వు సముద్రంలో పడ్డట్టు, మళ్ళీ ఎవడో నిన్ను బయటికి బీకినట్టు, వాడే మళ్ళీ కత్తి తీసుకుని మళ్ళీ నిన్ను పొడిచినట్లు ఓ అని కేకలు పెడుతున్నావు అనమాట. నీ కేకలు ఇంటి పక్క వాళ్ళు కూడా లేస్తున్నారు. ఒకసారి పదారు మొత్తం నిన్ను గట్టిగా కొట్టి ఏంద్రా ఏంద్రా కలగండం అనగా వీడు ఇంకా కళ్ళలోంచి మేలుకోలే, అక్కడ నీకు రాలే అంటే నువ్వు కళను ఆపాలి అనుకుంటే నువ్వు ఆపగలవా? నాకు కళ ఇంతవరకు చాలు అంటే నువ్వు అది నీ చేతుల్లో ఉందే, లేనే లేదు, అది ఆగిపోయింది అంతే. అప్పుడు నీకు మెలుకు వచ్చింది. కొన్ని కళలు గుర్తుంటాయి, మెలుకు వచ్చిన తర్వాత చెప్తాం 10 మందితోటి, కొన్ని ఏమో గుర్తే ఉండవు, ఆ కళల్లోనే మర్చిపోతాం అన్నమాట. కాబట్టి జీవితం అనేటువంటిది ఒక పెద్ద కళ అంటాడు అనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన మాటలు వింటేనే మానసిక ప్రశాంతత. ఎంతోమంది మన వీడియోలు చూసి 650 వీడియోలు పెట్టాము, మొత్తం మానసిక ప్రశాంతత సద్గురు సుబ్రహ్మణ్యం గారి తత్వం మొత్తం కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత సంబంధించినటువంటివి అన్నమాట. ఈరోజు మనశ్శాంతి లేదు, ఎవరికి మనశ్శాంతి అనేటువంటిది లేదు, ఎవరికీ లేదు మనశ్శాంతి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూనే ఉన్నాడు. అటువంటి వాళ్ళకి మనశ్శాంతినిచ్చేవి ఇటువంటివన్నీ కూడా. నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవించిన తర్వాత చివరికి శాంతరసానికి పోవాల్సిందే ప్రతి ఒక్కడు, ఆధ్యాత్మానికి పోవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వృధా పంతుల రామమూర్తి.